మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. అక్కడ కబ్జా చేసిన భారీ షెడ్లు, భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పదుల సంఖ్యలో షెడ్స్ నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అది మొత్తం ఎఫ్టీఎల్ ఉంది. ఇక్కడ ఎఫ్టీఎల్ మురికిగుంట ఇంటి పిల్లలే చెప్పారు, ఇది మురికిగుంట పర్లేదు తాగండి సోర్స్ కాదు, ఇది మీరు మర్చిపోయామన్నారు. అప్పుడు చిన్న చిన్న బస్సులు రావు సార్ అని చెప్తే డ్రాప్ చేస్తున్నారు. ఇది మా గరీబోళ్ళే కాదు, ఎఫ్టీఎల్ ఉంది, ల్యాబ్స్ ఉంది, అన్ని ఆఫీసర్ ఎవరు ఇచ్చారు పర్మిషన్ వాళ్ళకి వాళ్ళకి చేయలేండి. కోట్ల రూపాయలు రాజేస్తారు. ఏంటండి ఈ దౌర్జన్యం? నీకు దౌర్జన్యం ఏంటి? హైడ్రా 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 అని లేనిపోలే హైడ్రా పెడతారా? ఆ మురికి హైడ్రా చెప్తారా? అక్కడ 10 ఎకరాల భూమి కబ్జా అయిపోయింది. వాళ్ళకి ఏమంటారు? కోట్ల కోసం చిన్న చిన్న ఇల్లు కబ్జా చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉందని చెప్పి మాకు ఇది మరి గవర్నమెంట్. మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. అక్కడ కబ్జా చేసిన భారీ షెడ్లు, భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పదుల సంఖ్యలో షెడ్స్ నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? హైడ్రా ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా కొంతమంది వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు ఈ ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలను ఆక్రమించి కట్టారన్న ఫిర్యాదుల పైన హైడ్రా పెద్ద ఎత్తున స్పందిస్తుంది. ఇప్పటికే కూల్చివేతలను గత కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన హైడ్రా సినిమా నాగార్జున సంబంధించిన ఎన్కన్వెన్షన్ ను కూల్చివేసింది. తర్వాత ఇతర వ్యాపారస్తులు చెరువులలో, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో కట్టిన చాలా బిల్డింగ్ కూడా కూల్చేసింది. అయితే ఇవాళ తాజాగా మళ్ళీ ఇవాళ ఉదయం నుంచి కూడా అటు మాదాపూరు, మియాపూరు, సున్నం చెరువు, మల్లం చెరువు అన్ని ప్రాంతాల్లో కూడా సినీ నటుడు జయబేరి కన్స్ట్రక్షన్ అధినేత మురళీమోహన్ తో పాటు ఇతర ప్రైవేటు కాంట్రాక్టర్ల సంస్థల ద్వారా అయితే బిల్డింగ్ కూడా కూల్చివేస్తా ఉంది. బాధితులు కూడా పెద్ద ఎత్తున తమ గూడులు వెళ్ళబోసుకుంటున్నారు. కనీసం మాకు ఎలాంటి నోటీసులు కూడా అంటలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా కూలగొట్టడం అన్యాయం. మేము లక్షలు అప్పులు చేసి లోన్లు పెట్టి కొనుక్కున్న స్థలాలు ఇవి, మేము ఊరికనే ఆక్రమించిన స్థలాలు చాలా చెప్పి కోరి వెళ్ళే విషయం కూడా పోలీసులు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలను పెద్ద ఎత్తున హైడ్రా అధికారులు కూల్చివేతలు మొత్తం కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ హైడ్రా కమిషనర్ రఘునాథ్ కూడా స్థానిక మున్సిపల్ రెవెన్యూ అధికారుల సహకారంతో హైడ్రా అధికారులతో కలిసి ఈ కూల్చివేతల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఓకే, రైట్ అండ్ థ్యాంక్ యూ. కాకపోతే రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడే కొడితే లంచాలు తిని, డబ్బులు తిని ఇదంతా కారణమవుతున్నారు. కాబట్టి ఫస్ట్ అధికారులను దండించాలి, వాళ్ళ మీద వదలాలి హైడ్రా అనేది. ఇప్పుడు రోడ్ల మీద స్టార్టింగ్ చేసినారు, ఆ స్టార్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ అది కూడగొట్టాల. ఆ కూడగొట్టకుండా అంత స్ట్రక్చర్ మొత్తం రెడీ అయిన తర్వాత వచ్చి అప్పుడు కూడగొట్టడానికి వస్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, కడుతున్నారు, స్టార్టింగ్ నుండి కూడగొడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి ఫస్ట్ ఎవరైతే డిపార్ట్మెంట్లు ఉన్నారో వాళ్ళను స్ట్రిక్ట్ చేయాలా.
వాళ్ళ మీద నిఘా పెట్టాలా, వాళ్ళ మీద హైడ్రా వదలాలి, అంటే హైడ్రా సెక్షన్ అనేది ఏర్పాటు చేయాలి. కాబట్టి గవర్నమెంట్ కూడా ఇది ఆలోచన చేసి సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మేము కోరుతున్నాం. మాటలు పడుతున్నాయి, ఎక్కడికి పోవాలి మేము? సావాలన్నా చంద్రబాబు చచ్చిపోతాం, మరి చూస్తా ఉండండి, మరి మీరు చూస్తా ఉండండి, చచ్చిపోతాం చూస్తా ఉండండి. మరి ఎక్కడికి పోవాలి మేము? ఎక్కడికి పోవాలి? మీరు సడన్ గా వచ్చి కూల కొడతామంటే ఎక్కడికి పోవాలి మేము? అమ్మా ఇల్లు ఇస్తామంటున్నారు కదా, ఇల్లు ఇస్తే సరిపోతుంది మాకు సార్. ఇంతే సార్ అమ్మా, ఇంతే సార్. ప్రభుత్వం మంచిదే, ప్రభుత్వం మంచిదే, వేరేది ఏం కాదు. ప్రభుత్వం చాలా మంచిది. ఇది వ్యాపారాల గురించే చేస్తున్నారు కదా, ప్రభుత్వం చాలా మంచిదే. ఇది రేవంత్ రెడ్డి దూరపోడు కాదు, మా ఊరే కొడగలే నాది, కొడగలే నాది. మా ఆయన మేము ఓట్లేస్తేనే గెలిచింది కదా, కొడంగలే మాది, మా ఊరే అయినది. కానీ అంత సడన్గా చేయవద్దు, సడన్గా చేయవద్దు మాకు. మేము ఏడుకోవాలి. ఇప్పుడు సాయంత్రం బాగా పడుతుంది, ఏడపడుకోవాలి మేము, ఏడపడుకోవాలి. వాన పడితే ఏడపడుకోవాలి. ನೀವು చేసేది మంచి పరిస్థితే కానీ ఒక 5 రోజులు 6 రోజుల ముందుగా చెప్పొచ్చు కదా మాకు. ఏంటన్నా చూసుకుంటున్నాం కదా, గరీబుల కింద కొడుతుంటారు. ఇది ఎన్ని సార్ చూడండి, మీరు మీడియానే కదా సార్, మీడియానే కదా. ఇది ఒకసారి చూడండి, పిల్లా తెల్ల కట్టిరో, పిల్లా తెల్ల కట్టినో చూడండి. ప్రతిదీ ఎందుకు పడతలేరు? అది కాదా ఎఫ్టే లెక్క వరకు మాకు తెలుసు. చెరువులో ప్రతి ల్యాండ్ కట్టిరు, చెరువులో కట్టినప్పుడు అవి కూడా. ఇది ఎన్ని సార్ చూడండి, మీరు మీడియానే కదా సార్, మీడియానే కదా. ఇది ఒకసారి చూడండి, పిల్లా తెల్ల కట్టిరు, పిల్లా తెల్ల కట్టినో చూడండి. ప్రతిదీ ఎందుకు పడతలేరు? అది కాదా ఎఫ్టే లెక్క వరకు మాకు తెలుసు. చెరువులో ప్రతి ల్యాండ్ కట్టిరు, చెరువులో కట్టినప్పుడు అవి కూడా కొనుక్కుంటాండి. గడిపోల కుర్చీలు కూడా కొడతారు వస్తాడు, గడిపోల కుర్చీలు కూడా వాళ్ళు చూడాల కదా మంచిగా. ఎవరు సారు మేము గవర్నమెంట్, మేము వేస్తే ఓటు సీఎం మమ్మల్ని ఈరోజు ఇంత బాగా పెట్టాం. ఇదిగో సీఎం రేవంత్ రెడ్డి చూడు, ఇల్లాదు చెరువుల కట్టిరు చూడు, ఇదిగో చూడు కలిపామని నువ్వు అన్నావు కదా, పబ్లిక్ ని బాగా పెట్టొద్దు, పబ్లిక్ ని పెట్టొద్దని. ఇది ఏంది చూడండి సార్, చూడండి ఏడ ఉన్నాయి ఒక్కసారి చూడండి. ఈ విల్లాలేనా? ఇదే విల్లా సార్. చేసి పని చూడండి, వాటర్ లెవెల్, ట్యాంక్ లెవెల్ చూడండి. చూసి మీరు న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి సార్. గరీబోళ్ళ మీద ఎందుకు కూర్చున్నాం సార్? పెద్ద అయితే మేము కాదా మనుషులు కదా, వాడికి పైసా ఉంది మా దగ్గర లేదా, డబ్బులు లేవా మా దగ్గర? మీ ఎమ్మెల్యే ఏమంటుండు? ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే? ఎమ్మెల్యే ఎవరి గురించి ఎమ్మెల్యేడు? విజయవాడ కృష్ణా నదిలో